వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ హంసాయ దహర నిలయాయ నిరీక్షకాయ కృష్ణాయ మృష్టయశసే నిరుపక్రమాయ సత్సంగ్రహాయ భవపాంథ నిజాశ్రమప్తౌ అంతే పరీష్టగతయే హరయే నమస్తే. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. భాగవత స్వరూపము, స్వభావము, ప్రయోజనము అనే అంశం గురించి మాట్లాడుకున్నాం. భాగవతం దాని యొక్క స్వరూపంగా మనం చూస్తే అందులో ఉన్నటువంటివి 10 అంశములు. సర్గము, విసర్గ, స్థానము, పోషణ, ఊతులు, మన్వంతరము, నిరోధము, ముక్తి, ఈశాన కథలు, ఆశ్రయము. మొత్తం ఇందులో 10వది ఆశ్రయం అనేటువంటిది. దాన్ని స్పష్టం చేయడం కోసం మిగిలిన 9 కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ విధంగా ఈ 10 అంశములతో ఉన్న భాగవతం ఇది ప్రధానంగా భగవజ్ఞానమును అందించేటువంటి గ్రంథం. ఇది భగవజ్ఞానానికే భాగవతం అని పేరు. భగవజ్ఞానం భగవానుడే ఇవ్వాలి. దీపం తన ఉనికిని తన కాంతి ద్వారా తానే తెలియజేస్తుంది. అలాగే భగవంతుడు తన తత్వాన్ని తానే తెలియజేయాలి. అలా భగవానుడు ముందుగా తెలియజేసింది బ్రహ్మదేవునకు. అది పరంపరా ప్రాప్తమై సుఖయోగిందుల ద్వారా పరీక్షణ్ మహారాజుకు వచ్చినది. అదేవిధంగా భగవానుడైన శ్రీకృష్ణుని ద్వారా ఉద్ధవుడు, మైత్రేయుడు గ్రహించగా ఉద్ధవుని ప్రేరణ మేరకు మైత్రేయుని వద్దకు చేరిన విదురుడు కూడా భాగవతాన్ని గ్రహించాడు. అయితే మొట్టమొదటి బ్రహ్మదేవుడితో నారాయణుడు స్వయంగా చెప్పిన భాగవతం ఏదో దాన్ని ఇవాళ ప్రారంభించుకుంటున్నాం. బ్రహ్మదేవుడితో నారాయణుడు చెప్పింది అంటే అసలు భాగవతం అనమాట. అంటే మిగిలిన అసలు కావని కాదు, ఇక్కడ దాని యొక్క భావాన్ని విస్తారపరిచారు. భగవంతుని యొక్క చేష్టల్ని, భగవంతుని విజ్ఞానాన్ని వివిధమైన కథల ద్వారా వ్యాసదేవుడు విస్తారపరిచాడు భాగవత రూపంలో. కానీ ఆయనకి దాని సూత్రం అందించినవాడు నారదుడు. నారదునికి ఆ జ్ఞానం ఇచ్చినవాడు బ్రహ్మదేవుడు. బ్రహ్మకి ఇచ్చినవాడు విష్ణువు. అక్కడ సూక్ష్మ రూపంలో ఇచ్చాడు విష్ణువు, దాన్ని విస్తారపరిచాడు వ్యాసదేవుడు. ఇక్కడ విస్తారంలో చెప్పబడిందంతా అక్కడ సూక్ష్మంలో ఉన్నది. అయితే బ్రహ్మదేవుడికి ఆయన చెప్పినటువంటి చాలా లోతైన మాట, అంత తేలిగ్గా తెలియదు. కానీ విష్ణువు చెప్పిన మాట కనుక మనం ఒక్కసారి వింటే చాలా ధన్యులమైపోతాం. నిజానికి ఇది భగవద్గీతే. మరి భగవాన్ నోట పలికినది గీత కదా, కనుక ఇది భగవద్గీతే. భగవద్గీత, భాగవతం రెండిటికి విషయం మాత్రం భగవానుడి మాటే. అందుకు ఈ దివ్యమైనటువంటి భగవాన్ని వచనం ఏ సందర్భంలో చెప్పారు అంటే, బ్రహ్మదేవుడు సృష్టికి ఉద్యుక్తుడయ్యే ముందు ఆయన భగవాన్ని ప్రేరణ మీద తపస్సు చేశాడు. అక్కడ కూడా తనకి చేయవలసిన కర్తవ్యం అందించింది భగవానుడే. తప అనే శబ్దాన్ని అప్పుడున్న జలము యొక్క ధ్వని నుంచి గ్రహించాడు ఆయన. సృష్టి ఆరంభంలో తప తప అనేటువంటి జలధ్వని ద్వారా ఆయన తపస్సుకు ఉద్యుక్తులైనప్పుడు ఆయనకి బ్రహ్మాండములకు అన్నిటికీ ఆవలనటువంటి పరంధామమునందు సగుణ బ్రహ్మముగా ఉన్న వాసుదేవుని యొక్క దర్శనమైంది. అప్పుడు ఆ వైకుంఠధామంలో ఆ వాసుదేవుని వద్ద ఆయన నమస్కరించి అంటున్న మాట, భగవచ్చిక్షితమహం కరవాణి హ్యతంద్రిత నేహమాన ప్రజాసర్గం బధ్యేయం యదునగ్రహాత్. ఇది నిజానికి బ్రహ్మదేవుడు తాను సృష్టి చేయబోయే ముందు నారాయణుని యొక్క అనుగ్రహాన్ని ఆశిస్తూ అంటున్న మాట. ఇక్కడ బ్రహ్మదేవుడు సృష్టి చేయడానికి కావలసిన జ్ఞానాన్ని నారాయణుడు ఈ భాగవత ఉపదేశం ద్వారా ఇచ్చాడు. సృష్టి చేయడానికి బ్రహ్మకి ఎలాంటి జ్ఞానం ఇచ్చాడో యుద్ధం చేయడానికి అర్జునుడికి అలాంటి జ్ఞానమే ఇచ్చాడు. ఇది తెలుసుకోవడానికి. అంటే ఆ జ్ఞానం వల్ల అర్జునుడు యుద్ధం చేయడం ఎలాగో నేర్చుకోలేదు, తెలుసుకోవాలి. అలాగే ఈ జ్ఞానం వల్ల సృష్టి ఎలా చేయాలో నేర్చుకోలేదు. కనుకనే భగవానుడు ఉపదేశం ఎందుకంటే యుద్ధం చేయడానికి, భగవానుడు ఉపదేశం ఎందుకంటే సృష్టి చేయడానికి అని మూర్ఖపు మాట్లాడకూడదు. ఎవరికి ఫలానా కర్మ చేయమని ప్రేరేపించదు. నీ కర్మ ఏదో నీ కర్మ కొద్దీ నువ్వు చేస్తావు. ఆ కర్మ కొద్దీ అది చేసేటప్పుడు ఏ జ్ఞానంతో చేస్తే నువ్వు దానికి బంధింపబడకుండా ముక్తి పొందుతావో చెప్పే జ్ఞానం ఇది. అంతేగాని ఫలానా కర్మ చెయ్యని ప్రేరేపించే జ్ఞానం కాదు. అటు భగవద్గీత కానీ ఇటు భాగవతం కానీ. ఇది గమనించవలసిన అంశం. పైగా ఇక్కడ బ్రహ్మదేవుడికి భగవానుడు ఏం చెప్పాడని ఎంత కుతూహలం ఉందో, ఎందుకు చెప్పాడనే కుతూహలం కూడా అంత ఉండాలి మనకి. అప్పుడు ఇది మనందరికీ అన్వయిస్తుంది. ఎందుకంటే గొప్ప మాట అంటున్నాడు బ్రహ్మదేవుడు, భగవచ్చిక్షితం అహం, నేను భగవచ్చిక్షితుడని. శిక్షితుడు అనే మాటకు అర్థం ఏంటంటే భగవాన్ యొక్క ఆజ్ఞని అమలుపరిచేవాడు, ఆయన చెప్పిన ప్రకారం నడుచుకునేవాడు. శిక్షితుడు, ట్రైన్డ్ అని అర్థం.
ఆయన చేత శిక్షితుడిని, ఆయన ఎలా చెప్తే అలా నడుచుకునేవాడిని. ఆయన చెప్పిన విధానంగా నేను చెయ్యాలి. ఏంటి చెయ్యాలి? ఆయన నాకు ఆదేశించింది సృష్టి చేయమని. కనుక ఆదేశం సృష్టి, అది నేను తప్పకుండా చేస్తాను. ఎలా చేస్తాను? అతంద్రిత, సోమరితనం లేకుండా చాలా జాగ్రత్తగా సృష్టి అనే కార్యం చేస్తాను. ఇది నాకు ఆయన ఆదేశం. కానీ ఉపదేశం వేరు. ఆదేశం ఏంటి? సృష్టి చేయమని. ఇప్పుడు నాకు ఉపదేశం కావాలి, ఆదేశం అందిపోయింది. అయితే ఆదేశం ప్రకారం నేను సృష్టి చేసేటప్పుడు నేహమాన ప్రజాసర్గం బధ్యేయం యదనుగ్రహాత్, ఆయన ఆదేశం ప్రకారం సృష్టి చేసినప్పుడు నేను బంధింపబడకూడదు. ఇది అన్నాడు ఇక్కడ. సృష్టి అనే కర్మ ఆయన నాకు ఆదేశించాడు. ఇది చేసేటప్పుడు నేను చేస్తున్నాననేటువంటి అహంకారం కానీ, ఈ సృష్టి చేయడం వల్ల ఏదో ఫలాన్ని కానీ ఆశిస్తూ ఈ సృష్టి యొక్క వికారాలకు అంటుకుపోయి నేను మోహానికి లోను కాకూడదు. ఇదండి బ్రహ్మగారు అన్నది. ఇది తెలుసుకోవాల్సింది. ఎవరు ఏ కర్మ చేసినప్పటికీ కూడా ఆ కర్మగతమైన అహంకారము దానికి అంటుకుపోయి మోహము లభించిందా, వాడు జన్మ పరంపరల్లోకి వెళ్ళిపోతాడు. ఆ మోహం అజ్ఞానం అవుతుంది, ఆ దుఃఖం కలిగిస్తుంది. మనకు ఒక చిన్న పనికే ఎంతో ఉపదేశం కావాలంటే సృష్టి నిర్వహణ అనే పెద్ద పనికి ఉద్యుక్తులైనప్పుడు బ్రహ్మదేవుడు కూడా ఆదేశం ప్రకారం సృష్టి చేస్తాను కానీ ఇది నన్ను బంధించకుండా ఉండే ఉపదేశం నువ్వు ఇవ్వయ్యా అన్నాడు. ఇక్కడ ఆదేశానికి ఉపదేశానికి తేడా చూడండి. ఆదేశం కర్తవ్యం, ఉపదేశం జ్ఞానం. ఇక్కడ అది ఇమ్మని అడిగాడు. అప్పుడు స్వామి మందహాసం చేస్తూ ఇక్కడ చెప్తున్నాడు. చెప్పేది 4 మాటలైనా ఈ 4 మాటలుగా వెనక ముందు ఒక ఉపోద్ఘాతము, చివరికి ఫలశ్రుతి ఉంది. ముందు ఉపోద్ఘాతం చూద్దాం. ఆయన అసలు ఉపదేశానికి ఉపోద్ఘాతం చెప్తున్నాడు భగవానుడు. ఈ ఉపోద్ఘాతం 2 శ్లోకాలు. నేను చెప్పబోయే జ్ఞానం ఎలాంటిది, ఎందుకంటే ఒక విషయం చెప్పేటప్పుడు శ్రద్ధగా విను, దానిలో ఇంత విలువున్నది అంటే దాని మీద ఇంకా ఏకాగ్రత పెరుగుతుంది. అది ఉపదేశ పద్ధతి. అది అలా చెప్తే వినేవాడికి విషయం మీద శ్రద్ధ ఏర్పడుతుంది. అలాంటి ఉపోద్ఘాతం లేకుండా నేరుగా చెప్పాడు అనుకోండి, దాని మీద సరైన శ్రద్ధ ఉండదు, అవగాహన అంతకంటే ఉండదు. అది విష్ణువైనా సరే బ్రహ్మకైనా సరే ఉపోద్ఘాతం ఇస్తున్నాడు ఉపదేశానికి ముందు. నేను చెప్పబోయే జ్ఞానం పరమం గుహ్యం. జ్ఞానం పరమం గుహ్యం మే యద్విజ్ఞాన సమన్వితం స రహస్యం తదంగంచ గృహాణ గదితం మయా. నేను నీకు చెప్పబోయేది పరమగుహ్యమైన జ్ఞానము. ఈ పరమగుహ్యమైన జ్ఞానం అనే మాటే సరిగ్గా మనకి భగవద్గీతలో కనబడుతుంది. ఇదంతే పరమంగుహ్యం అంటాడు. ఇక్కడ 15వ అధ్యాయంలోనే కనబడుతుంది. అత్యంత రహస్యమైన జ్ఞానాన్ని నీకు చెప్తున్నాను. అత్యంత రహస్యమైన జ్ఞానము అంటే వేదాంత జ్ఞానము అని మనం అనేకమాల నిర్వచనం చెప్పుకున్నాం. ధర్మశాస్త్రాల్ని రహస్య జ్ఞానములు అంటారు, మంత్రశాస్త్రాల్ని మరింతగా రహస్య జ్ఞానములు అంటారు, వేదాంత శాస్త్రాన్ని పరమరహస్య జ్ఞానం అంటారు. కనుకనే అధ్యాత్మ విద్యలకు మాత్రమే రహస్య విద్యలని పేరు. మరి రహస్యం కాని విద్యలు ఏంటంటే భౌతిక విద్యలు, లౌకిక విద్యలు. మన ఇంజనీరింగు, మెడిసిను, ఇవన్నీ ఎన్ని సంగీతాలు, సాహిత్యాలు, లౌకిక విద్యలు అన్నిటికీ ప్రకట విద్యలని పేరు. అధ్యాత్మ విద్యలకి మాత్రమే రహస్య విద్యలని పేరు. ఆ రహస్య విద్యల్లో కూడా ధర్మము, మంత్రము, వేదాంతం, ఈ మూడింటిలో మళ్ళీ వేదాంతం పరమరహస్యం. దానికే పరమం గుహ్యం అంటారు. గుహ్య శాస్త్రములు అంటే ఇవి. ఇది మీకు తెలిస్తే లలిత రహస్యనామాలు ఎందుకు అన్నారో కూడా అర్థమవుతుంది మనకి. అందుకు జ్ఞానం పరమం గుహ్యం మే, ఇది ఎవరి జ్ఞానం? నా యొక్క జ్ఞానం, అంటే భగవంతునికి సంబంధించిన జ్ఞానము. ఇది పరమ గుహ్యము. ఇది యద్విజ్ఞాన సమన్వితం, ఇది విజ్ఞానముతో కూడినది అన్నాడు. మరి జ్ఞానం విజ్ఞానం ఏమిటి? మన జ్ఞాన విజ్ఞాన యోగం ఉంది భగవద్గీతలో. అక్కడ శంకరులు చెప్పిన నిర్వచనం తెలుసుకోవాల్సింది. శాస్త్రజన్యమైనటువంటి వివేకము జ్ఞానం అనిపించుకుంటుంది, అనుభవపూర్వకంగా వచ్చే జ్ఞానము విజ్ఞానం అనిపించుకుంటుంది అని చెప్పాడు. అందుకే యద్విజ్ఞాన సమన్వితం అంటే దాని అనుభవము ఏ విధంగా ఉన్నదో కూడా తెలియజేస్తూ స రహస్యం తదంగంచ, అటువంటి పరమమైన జ్ఞానములో నీకు తోడ్పడవలసినటువంటి రహస్యమైన సాధన ఏదో అది కూడా చెప్తాను అన్నాడు ఇక్కడ. సరహస్యం. ఈ సరహస్యంకి పరమగుహ్యానికి తేడా ఏంటి? పరమగుహ్యం అంటేనే రహస్యం కదండి, మళ్ళీ సరహస్యం అంటే దీనికి శ్రీధరాచార్యుల వారు అద్భుతమైన భాష్యం ఇచ్చారు. సరహస్యం అంటే భక్తి సహితముగా అన్నారు. ఇక్కడ భక్తికి సరహస్యం దగ్గర తీసుకున్నారు. కనుక భగవద్భక్తి జ్ఞానము అదే తదంగం. ఆ పరమరహస్యానికి ఇదే ప్రధానం. అందుకే దాన్ని నేను నీకు చెప్తున్నాను. ఇది నువ్వు తెలుసుకుంటే నేనేమిటో, నా చేష్టలేమిటో, నా అసలు స్వరూపం ఏంటో మొత్తం తెలిసిపోతుందయ్యా నేను చెప్పబోయే 4 శ్లోకాలకి. యావానహం యథాభావో యద్రూపగుణకర్మక తథైవ తత్వ విజ్ఞానం అస్తుతే మదనుగ్రహ. అయితే ఈ జ్ఞానం నా అనుగ్రహం లేనిది కలగదు. అదొకటి. ఎంత జ్ఞానమైనా మాకు ఇంట్లో పుస్తకాలు ఉన్నాయండి, చదువుకోవడానికి టైం ఉందంటే లాభం లేదు. ఆయన అనుగ్రహం ఉండవలసిందే. మదనుగ్రహాత్. ఇది ఉపోద్ఘాతమై
ఇప్పుడు 4 శ్లోకాలు, ఒక్కసారి 4 శ్లోకాలు ఒకేసారి చదువుకుందాం. తర్వాత విడివిడిగా దాని అర్థాన్ని క్లుప్తంగా స్పష్టంగా తెలుసుకుందాం. అహమేవాసమేవాగ్రే నాన్యద్యత్ సదసత్పరం పశ్చాదహం యదేతచ్చ యోవశిష్యేత సోస్మ్యహం. ఇది మొదటి శ్లోకం. ఇక రెండవది ఋతేర్థం యత్ ప్రతీయేత న ప్రతీయేత చాత్మని తద్విద్యారాత్మనో మాయాం యథాభాసో యథాతమః. ఇది రెండవ శ్లోకం. ఇక మూడవది యథామహంతి భూతాని భూతేషు ఉచ్చావతేష్వను ప్రవిష్టాన్యప్రవిష్టాని తథా తేషు నతేష్వహం. ఇది మూడవది. ఇక నాలుగవది ఏతావదేవ జిజ్ఞాస్యం తత్వజిజ్ఞాసునాత్మనః అన్వయ వ్యతిరేకాభ్యాం యత్స్యాత్ సర్వత్ర సర్వదా. ఇది 4. ఈ 4 అయిపోయాయి. ఉపోద్ఘాతం తర్వాత ఉపదేశం 4 శ్లోకాలు. ఇప్పుడు చివరికి ఫలంగా ఇంకో మాట అంటున్నాడు. 4 అయిపోయిన తర్వాత దాని అంతటికి ఉపసంహారం చేస్తూ ఏతన్మతం సమాతిష్ఠ. ఇప్పుడు నేను ఏదైతే జ్ఞానం చెప్పానో దాని యందు ఎప్పుడూ ఉండు. సమాతిష్ఠ అంటే ఇవాళ వింటున్నంతసేపు అందులో ఉన్నట్టు ఉంటుంది, రేపు దాని దారిదండి మన దారి మంది. అలా కాకుండా సమాతిష్ఠ ఏతన్మతం, ఇది నేను చెప్పినటువంటి జ్ఞానము, దీని యందే నువ్వు సమాతిష్ఠ. ఆతిష్ఠ అంటేనే, తిష్ఠ అంటేనే ఉండు, ఆతిష్ఠ అంటే చక్కగా ఉండు, సమాతిష్ఠ అని చెప్పడంలో చెక్కు చెదరకుండా దాని యందే ఏకాగ్రతతో ఉండు అని చెప్పడం సమాతిష్ఠ అనే శబ్దానికి. ఎలా ఉండాలి? పరమేణ సమాధినా. సమాధి, ఆ చెక్కు చెదరనటువంటి ఏకాగ్రతతో నువ్వు ఈ జ్ఞానమునందే సమాధిలో ఉండి భవాన్ కల్ప వికల్పేషు, ఈ సృష్టి ప్రతి సృష్టిలో ఎన్ని చేసుకో పర్వాలేదు, ఈ జ్ఞానములో ఉండి అప్పుడు నా విముహ్యతి కర్హిచిత్. ఈ జ్ఞానములో నీ బుద్ధిని నిలిపి సమాధి స్థితిలో ఉంటూ నువ్వు ఎన్ని సృష్టి కర్మలు చేసుకున్నా, కల్ప వికల్ప, ప్రధాన సృష్టి కల్పము, అందులో ఉపసృష్టులని వికల్పము, ఈ కల్ప వికల్పాలు ఎన్ని చేసుకో, నీకు మోహము రాదు సుమా. ఇదొక్కటి చాలదండి. నాకు భగవంతుడి గురించే ధ్యానించుకోవాలంటుంది, కానీ సంసార జంఝాట ఒకటి ఉంది కదండి అని చాలామంది అంటూ ఉంటారు. అంతకుమించి పెద్ద జంఝాట బ్రహ్మగారికి. మనకేదో ఒక్క సంసారం, ఆయన విశ్వ సంసారం, ఇంత జంఝాట ఆయనకుంది. ఇంత జంఝాటంలో ఉంటే మునిగిపోతాను, బద్ధుడినేపోతున్న భయం ముందే వచ్చింది తెలివైన వాడికి. మనకు 4 తగిలితే కానీ రాదు, దాన్ని తగలకుండానే వచ్చింది. అందుకు బంధింపబడకుండా జాగ్రత్త పడాలని ముందు గురువుగారిని అడిగాడు. అది తెలివైన పని. అందుకు ఇలా అడిగితే ఆయన ఏం చేశాడు? ముందే జాగ్రత్తగా చెప్పేశాడు అనమాట, అంటుకోకుండా ఎలా పని చేయాలో అని. అందుకు మనందరం ఇప్పుడే తెలుసుకుంటే మనం ఏ జంఝాటంలో ఉన్నా అది మనకు అంటకుండా మనం ఆ భగవంతుని యందే ఎలా ఉండాలనే తెలుసుకోగలం. బ్రహ్మదేవుడికి ఈ మెలకువ అనేది ఆయన ఇచ్చేసాడు 4 శ్లోకాలతో. కనుక బ్రహ్మగారు ఇంత సృష్టి చేస్తున్నా మోహం పొందకుండా జాగ్రత్తగా ఉన్నట్ట. మరి అంతగా బ్రహ్మగారికి మహాకార్యం నుంచి రక్షణిచ్చే 4 శ్లోకాలు మనకి చిన్ని జంఝాటం నుంచి కాపాడవా? తప్పకుండా కాపాడతాయి. అందుకే 4 శ్లోకాలు జాగ్రత్తగా మననం చేసుకోవాలని చూపిస్తున్నాడు ఇక్కడ. ఇది మననం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అహమేవాసమేవాగ్రే నాణ్యద్యత్ సదసత్పరం పశ్చాదహం యదేతచ్చ యోవశిష్యేత సోస్మ్యహం. ఏమని చెప్తున్నాడు చూడండి. అహంతో మొదలుపెట్టాడు, అహంతో పూర్తి చేశాడు ఈ శ్లోకాన్ని. అహం, అహం అంటే నేను అని చెప్తున్నాడు. నేను అంటే ఇక్కడ పరబ్రహ్మ అని అర్థం. అహమేవ, నేను మాత్రమే. ఆసం ఏవ అగ్రే, అగ్రే అంటే మొట్టమొదట అన్నాడు. ముందు కావాల్సింది ఇది. మొట్టమొదట అంటే సృష్టికి పూర్వము అని అర్థం అనమాట. అగ్రే ఆత్మావాయుధమగ్ర ఆసీత్. ఉపనిషత్ అలాగే మొదలవుతుంది కదా, అదే మొదలు ఇక్కడ కూడా. అందుకే సర్వోపనిషత్ సారం అండి ఇది. అహమేవ అగ్రే ఆసన్ అంటే మొట్టమొదటి ఉన్నవాడు నేనే అన్నాడు ఇక్కడ. అంతే. ఏవా అని చెప్పడంలో మొట్టమొదటి నేనున్నాను అంటే మరొకడెవడో ఉండే అవకాశం ఉంది. ఏవా అని చెప్పడంలో నేను తప్ప మరొకట్లేదు అని చెప్పడం అనమాట. పరమాత్మ తప్ప మరి ఏమీ లేదు ఈ ప్రపంచ నిర్మాణానికి పూర్వము అన్నాడు ఇక్కడ. మళ్ళీ ఏవా అని చెప్పడంలో అంటే ప్రపంచ నిర్మాణానికి పూర్వం ఆయన ఉన్నాడు, ప్రపంచ నిర్మాణమైన తర్వాత ఆయనతో పాటు మరొకటి ఉందా? ప్రపంచం నిర్మించిన తర్వాత ఆయన ప్రపంచం రెండైపోయింది కదా, అవలేదట. అప్పుడు కూడా నేనే ఉన్నాను, అందుకే ఏవా అని మళ్ళీ చెప్పాడు. సృష్టికి పూర్వం నేనే ఉన్నాను, సృష్టి జరిగిన తర్వాత నేనే ఉన్నాను, ఇది అయిపోయిన తర్వాత కూడా ఉంటాను అన్నాడు ఇక్కడ. అందుకే పశ్చాదహం చూడండి ఇక్కడ. పశ్చాదహం, పశ్చాత్ అంటే తర్వాత, కానీ సృష్టికి పూర్వమునందు కనుక అగ్రే, పశ్చాత్, అగ్రేకి పశ్చాత్కి మధ్యలో నేనే కనుక ఆది మధ్య అంతములు నేనే, నాకు ఆది మధ్య అంతము లేదన్నాడు.
సృష్టి యొక్క ఆది, సృష్టి యొక్క మధ్యము, సృష్టి యొక్క అంతము. అంతకని పరమాత్మకు ఆది మధ్య అంతము లేదు. అది మన దీన్ని బట్టి ఆయన నాది అనాది అనేదో మాట్లాడుతున్నాం. కానీ ఆయన సృష్టికి పూర్వము ఉన్నాడు, సృష్టి యందు ఉన్నాడు, సృష్టి నశించిపోయిన తర్వాత కూడా అవశిష్యేత మిగిలి ఉంటాడు. అది ఆ మిగిలి ఉన్నవాడు ఎవడు? సహ అస్మి అహం. ఆ మిగిలి ఉండేవాడు నేనే. అహం 2 మార్లు చెప్పాడు, ఏవ 2 మార్లు చెప్పాడు. ఆ ఏవ అనే శబ్దం మాత్రమే అని చెప్పినప్పుడు సృష్టికి పూర్వం నేను మాత్రమే ఉన్నాను అని. రెండవది వచ్చేటప్పటికల్లి సృష్టి ఉన్నప్పుడు కూడా ఉన్నది నేను మాత్రమే. ఏకం అద్వితీయం బ్రహ్మ, పరమాత్మ మాత్రమే ఉన్నాడు. పరమాత్మ తప్ప అన్య వస్తువు లేదు. మత్త పరతరం నాన్యత్కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. ఆ భావం ఇక్కడ భగవద్గీత. మత్త పరతరం నాన్యత్కించిదస్తి, నన్ను మించి మరొక వస్తువు ఏది లేదయ్యా సృష్టిలో. నేనే ఉన్నాను మొత్తం అంతా కూడా. కానీ నేను ఉన్నాను, నేనే ఉన్నాను, నేను మాత్రమే ఉన్నాను. అది ఆ ఏవా అని నొక్కి చెప్పడం ఇది ప్రత్యేకత. పైగా సత్ అసత్ పరం అంటే ఈ సత్తుకి అసత్తుకి పరమునకు కూడా నేనే ఉన్నవాడిని. సత్తు అసత్తు 2 శబ్దములు వచ్చాయి ఇక్కడ. సత్ అంటే కనబడేది, అసత్ అంటే కనబడినది. దీనికి అనేక అర్థాలు చెప్పుకోవచ్చు, కానీ ప్రస్తుతం ఏది అవసరం అది తీసుకుందాం. సత్ అంటే కార్యము, కార్యరూపంలో కనబడుతుంది సత్ అనేది. అసత్తు అంటే కారణము అని అర్థం అనమాట. అంటే మనం చూస్తున్న ఈ వస్తుజాతం అంతా కూడా సత్, దీనికి కారణమేదో అది అసత్, దానికి కూడా పరమ కారణమేదో పరం అన్నాడు చూడండి. సత్ అసత్ పరం 3 శబ్దములు వచ్చాయి. దీనికి భాష్యకారులు చెప్పిన అర్థం ఏంటంటే కార్యరూపమైన జగత్తు, దీనికి కారణమైన సూక్ష్మ వస్తువు, దానికి కూడా కారణమైన పరం అంటే మూల ప్రకృతి అని అర్థం అన్నమాట. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కనుక నేను వీటిని ఆధారంగా వీటికి ముందు నేనున్నాను ఇవన్నీ చెప్తున్నాను, కానీ వీటి యందు కూడా నేనే ఉన్నాను అన్నాడు ఇక్కడ. అంటే కారణము, కార్యము, పరమ కారణమైన ప్రకృతి, ఇవన్నీ కూడా నా స్వరూపములే అని చెప్పడం అన్నమాట. ఇది తప్ప, ఇవి నేను తప్ప మరేమీ కాదు ఇదంతా కూడా. కానీ మనం దీనికి భిన్నంగా చూస్తున్నాం పరమాత్మను, అంతే కదా. జగత్తంతా భగవంతుడే, ఇది కదా మొత్తానికి తేలిపోయింది, అంతా పరమాత్మయే అని చెప్పాడు కనుక విన్నాం. కానీ అంతా పరమాత్మను అనిపించడం లేదు కదా, అది ఒప్పుకోవలసింది. భాగవతం వింటున్నంతసేపు అంతా భగవంతుడే. అది కానీ మనకు అనుభవానికి వచ్చిందా, భగవంతుడి తప్ప అన్య వస్తువు ఉంది అంటే అది అజ్ఞానం అని మనమే అంటాం అన్నాడు ప్రహ్లాదు. ఆయనకు అంత పరమాత్మ తప్ప రోడ్డు కనిపించట్లేదు. సర్వమున్ అతని దివ్య కళామయ మంచు, పరమాత్మను తప్ప అన్యాన్ని చూస్తున్నాడు హిరణ్యకశిపుడు. అప్పుడు గోల పెట్టాడు, ఏమిటి నాన్న నువ్వు మరి పిచ్చి కానీ వీరునేమని మతి భ్రమణంబుల భిన్నులై ప్రవర్తిల్లక. అంత గోల ఎందుకు ఇక్కడ ప్రహ్లాద చరిత్ర చెప్పానంటే ఇదే భాగవతంలో వస్తుందిగా, అంటే అక్కడ కూడా ఇదే జ్ఞానం చెప్పాడు అన్నాడు, మరొకట్లేదు. దీని యొక్క విస్తారం అక్కడ చెప్తున్నాడు. కనుకనే నువ్వు చూస్తున్న ఈ విశ్వానికి ముందున్నవాడు, అది ఉన్నప్పుడు ఉన్నవాడు, దాని తర్వాత ఉన్నవాడు ఆయనే. కనుక విశ్వమంతా ఆయనే, విశ్వానికి ముందు ఆయన, విశ్వం తర్వాత కూడా ఆయనే. కనుక కారణము, కార్యము, పరమ కారణమైన ప్రకృతి, వీటన్నిటికీ ఆదిలో మధ్యంలో అంతములో ఉన్నవాడు నేనే. ఇది చెప్పాడు ఇక్కడ. అయితే అంతా ఆయన అయినప్పటికీ కూడా ఆయనకు భిన్నముగా కనబడ్డానికి కారణం ఏమిటి, అది రెండవది చెప్తున్నాడు. అది 4 శ్లోకాల్లో ఏం చెప్పారంటే, మొట్టమొదటి బ్రహ్మము గురించి చెప్పారని, రెండవది మాయ గురించి చెప్పారని, మూడవది జగత్తు గురించి చెప్పారని, 4వది ఆత్మజ్ఞానం గురించి చెప్పారని. 4 శ్లోకాలకి 4 సబ్జెక్ట్ మ్యాటర్స్ కూడా చెప్పారని వ్యాఖ్యాతలు. అప్పుడు మనకి మరింత సులభంగా ఉంటుంది. ముందు చెప్పింది ఏమిటి? బ్రహ్మము, పరబ్రహ్మము అంటే సరిగ్గా ఇది చెప్పిందంతా ఎవ్వని చేజ నుంచి జగమెవ్వని లోపల అదే కనబడుతుంది. ఇదే మాట యతోవా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ ప్రయత్యభిసంవిశంతి అని ఉపనిషద్వాక్యం. అదే ఇక్కడ చెప్పబడుతుంది మొత్తంగా. ఇక రెండవది వచ్చేటప్పటికల్లా మాయ, ఇది ఒకటి వచ్చింది. ఎందుకంటే పరమాత్మ యందు ఈ జగత్తంతా కలిగినది అంటే దేనివల్ల కలిగింది? ఆయన యొక్క అచింత్యమైన శక్తి వల్ల కలిగింది. ఆ అచింత్య శక్తినే మాయా అని పేరు. ఆ మాయ ఎలాంటిదో చూపిస్తున్నాడు. రెండవది మాయాస్వరూపము, ఇంతవరకు చెప్పినది బ్రహ్మస్వరూపము, రెండవది మాయాస్వరూపము. ఎందుకంటే మనం పొందవలసింది బ్రహ్మమైనా పొందకుండా అడ్డుకుంటుంది మాయ కనుక దీని గురించి కూడా తెలుసుకోవాలి, మాయ గురించి కూడా తెలుసుకోవాలి. తెలుసుకోవాల్సిన బ్రహ్మమే కానీ తెలియకుండా అడ్డుపడుతుంది ఏంటో కూడా తెలుసుకోవాలి. అందుకు దాని గురించి చెప్తున్నాడు ఇక్కడ. ఋతేర్థం యత్ ప్రతీయేత న ప్రతీయేత చాత్మని తద్విద్యాదాత్మనో మాయాం యథా భాసో యథా తమః అన్నాడు. ఇక్కడ మాయాం అనే మాట వేశాడు. ఇది నా మాయ. నా మాయ ఎలాంటిది అంటే, మాయ గురించి తెలుసుకోండి. ఈ మాయ నేను ఇందాక చెప్పానే అంతా నేనే అని చెప్తున్నా, నేను కాకుండా జగత్తు వేరు అనిపించేలా చేస్తున్నది మాయ. అదే అనమాట. జగన్నాథుడు వేరు జగత్తు వేరు అనిపించేలా చేస్తున్నది మాయ. కనుక మనం ఇప్పుడు
జగమంతా భగవంతుడైనా పరమాత్మని స్పృహ మనకు కలగట్లేదు. అంటే అక్కడ ఆయన ఉన్నాడు అని శాస్త్రం చెప్పినా మనకు ఉన్నాడని తెలియబడట్లేదు కదా. ఉన్నాడని తెలియబడకపోవడం ఒక దోషమైతే, అది కాకుండా ఇంకేదో ఉన్నట్టు అనిపించడం రెండో దోషం. ఇది జాగ్రత్తగా చూడండి. పరమాత్మే మొత్తం అయినప్పటికీ ఆయన మనకు తెలియబడట్లేదండి, ఇదొక దోషం. రెండవది, తెలియబడట్లేదు సరే ఇంకోలా అనిపిస్తుంది. ప్రపంచమే, జగత్తే ఇదంతా కూడా అని శాస్త్రం చెప్పింది కనుక పరమాత్మ ఉన్నాడు అని ఒప్పుకోవాలే కానీ నాకు తెలియట్లేదు కదండి, నాకు కనిపించేది జగత్తు. కనుక జగన్నాథుడు కాకుండా జగత్తు కనబడడం ఒక దోషం, జగన్నాథుడు కనబడకపోవడం రెండో దోషం. ఇది తెలుసుకోవాల్సింది. కానీ జగన్నాథుడైన బ్రహ్మము తెలియబడకపోవడం అనే దోషాన్ని తమహ అన్నాడు చూడండి. యథా తమహ, బ్రహ్మము తెలియబడకపోవడం తమస్సు, బ్రహ్మము తప్ప అన్యమేదో తెలియడం ఆభాస. ఇది తెలుసుకోవాల్సింది. బ్రహ్మమును తప్ప ఇతరమేదో అనుకుంటున్నాను, దీన్ని ఆభాస అంటారు. ఆయన తెలియకపోవడం తమస్సు. కనుక రెండు దోషాలు ఉన్నాయట. రెండు దోషాలు ఒక్క వస్తువుదే. దేంటది? మాయది. మాయ వల్ల ఇది తెలియబడుతుంది, ఇలా అనిపిస్తున్నది. అందుకే రుతే అర్థం యత్ ప్రతీయేత. అర్థము అంటే అసలు వస్తువు రుతే లేకున్నప్పటికీ ప్రతీయేత ఉన్నట్టు అనిపిస్తుంది అన్నాడు. అర్థం అంటే వస్తువు, ఆ వస్తువు అక్కడ లేదు కానీ ఉన్నట్టు అనిపిస్తుందట. అది ఎలాగంటే దీనికి రజ్జు సర్ప భ్రాంతి ఉదాహరణలన్నీ చెప్పారు. మనం తాడుని చూసి పాము అనుకున్నాం, పాము లేదు కానీ పాము ఉన్నట్టు అనిపించింది. అదే రుతేర్థం యత్ ప్రతీయేత. పాము ఉన్నట్టు అనిపించింది, పాము ఉన్నట్టు అనిపించింది, తాడు తెలియబట్టడం లేదు. రెండు కలిపి ఒకే దోషం. పాములా కనిపించడం ఆభాస, తాడు తెలియకపోవడం తమస్సు. అలాగే బ్రహ్మము తెలియకపోవడం తపస్సు, బ్రహ్మముకు భిన్నముగా జగత్తు గోచరించడం ఆభాస. ఆభాసను వదుల్చుకుని తమస్సును వదుల్చుకుంటే మాయాతీతమైన పరమాత్మ తెలియబడతాడు. అందుకే రుతేర్థం యత్ ప్రతీయేత న ప్రతీయేత చ ఆత్మని. ఆ ఆత్మ తెలియబడ్డం లేదు, లేని జగత్తు ఉన్నట్టు అనిపిస్తుంది అన్నాడు ఇక్కడ. ఈ మాట అంటే మహా కోపం కూడా వస్తుంది వేదాంతుల మీద. లేని జగత్తు ఉన్నట్టు అనిపించడం ఏంటండి, నా ముందు చచ్చాడు జగత్తు కనబడుతూ ఉంటే లేదంటాడేమిటి, అలా అనిపించడమే మాయ అన్నాడు ఇక్కడ. ఎందుకంటే బ్రహ్మమునకు భిన్నము కాదు, అదే బ్రహ్మసత్యం జగన్మిథ్య అనే మాట ఇక్కడ. ఆ మాట ఇక్కడ చెప్పాడు. నేను చెప్పినట్టు ఇది పూర్తి సిద్ధాంతం. నచ్చ చెప్పేటప్పుడు బోధించవలసిన అవసరం బ్రహ్మగారికి లేదు, విష్ణువుకి లేదు. మనకు అర్థం చేసుకోవడం కోసం ఉదాహరణలు చెప్పుకుంటున్నాం.